బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. కాగ్నిజెంట్ నుంచి ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో 2024 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే మీరు ఫిబ్రవరి మార్చ్ నెలలో మీకు కంపల్సరీ మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేశారు. సో కాగ్నిజెంట్ మల్టిపుల్ లొకేషన్స్లో అయితే ఈ హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, పూణే, కోయంబత్తూర్, కొచ్చి. సో ఈ ఇలాంటి లొకేషన్స్లో అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. 7th మార్చ్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నారా చూస్తున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 lakhs నుంచి 6,75,000 పర్ యానం వరకు మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే అండర్స్టాండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, రైజ్ క్లారిఫికేషన్స్, క్రియేట్ డాక్యుమెంట్స్. సో క్రియేట్ డాక్యుమెంటేషన్ సంబంధించిన డెవలప్, మెయింటైన్, టెస్ట్, డీబగ్ అండ్ డిప్లాయ్ కోడ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్. సో టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది, డీబగ్గింగ్ స్కిల్స్ చేయాల్సి ఉంటుంది, అంతేకాకుండా కోడింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా లో లెవెల్ డిజైన్ కాంపోనెంట్స్ మీరు క్రియేట్ చేస్తూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ టీమ్తో కలిసి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూస్లీ అప్ స్కిల్, రీస్కిల్ అండ్ క్రాస్ స్కిల్ టు స్కేల్ అప్ టు న్యూ టెక్నాలజీస్. సో ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ను నేర్చుకుంటూ స్కిల్స్ అయితే పెంచుకుంటూ ఉంటూ మీరు ఈ జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే 2024 బ్యాచ్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. బీఈ బీటెక్ వాళ్ళు, ఎంఈ ఎంటెక్ వాళ్ళు, అంతేకాకుండా స్ట్రీమ్స్ సచ్ యాజ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ ఎక్సెట్రా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు కూడా ట్రై చేయొచ్చు అన్నమాట మీకు స్కిల్స్ ఉంటే. స్టూడెంట్స్ షుడ్ పాసెస్ కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్ విత్ మినిమం 60%. సో కంపల్సరీ మీరు ప్రతి అకాడమిక్లోనూ మీకు 60% స్కోర్ అయితే ఉండాలన్నమాట. 10th కానీ 12th కానీ డిప్లొమాలో కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ కంపల్సరీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ విత్ ఎనీ కాగ్నిజెంట్ ఆఫీస్ లొకేషన్ గివ్ టు షిఫ్ట్ టైమింగ్ అండ్ టెక్నాలజీ మ్యాండేటరీ. సో కంపల్సరీ షిఫ్ట్ వైజ్ కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన వితిన్ 24 hours కంపెనీ నుంచి మీకు కాల్ అనేది రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.